సో బెల్లీ ఫ్యాట్, పొట్ట పెద్దదిగా ఉండడం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీనికి చాలా రకాల కారణాలే ఉంటాయి. దీన్ని తగ్గించుకోవడానికి వెజిటబుల్ జ్యూసెస్ అయితే బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, బెల్లీ ఫ్యాట్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇది రావడానికి చాలా రకాల కారణాలే చెప్పారు. దీన్ని వెజిటబుల్ జ్యూసెస్ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు హెల్దీ వేలో, మళ్ళీ రాకుండా అన్నారు. అది ఎలాగా? ఏ వెజిటబుల్స్ దానికోసం పనిచేస్తాయి? మళ్ళీ రాకుండా అనేది అవాస్తవం. వచ్చిన దాన్ని కారణాలు అన్వేషించి దాన్ని మనం పూర్తిగా రికవరీ చేసుకోవడానికి మనకి ఎందుకు వచ్చింది రీజన్ తెలియాలి. ఫస్ట్ దాని మీద సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత ఆ సాధన నిరంతరము కంటిన్యూ చేస్తే, ఇప్పుడు నేను తపస్సు చేశానమ్మా, శక్తి వచ్చింది. లేదు, ఒక సెల్ ఫోన్ను బ్యాటరీ రీఛార్జ్ అవసరం లేకుండా దీన్ని ఛార్జ్ చేసేస్తాను అనటం, ఇక అసలు ఒక్కసారి మీరు ఈ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టేస్తే ఈ ఫోన్ బ్రతుకున్నంతకాలం పనిచేసేస్తా అనడం ఎంత వాస్తవం. అంటే మనం వాడుతున్న కొద్దీ తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. మనం దాన్ని ఆ ఛార్జింగే ఎలా అయితే పర్ఫెక్ట్గా వాడకపోతే ఎలా వస్తుందో ఇబ్బంది, అలా మన శరీరానికి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇది ప్రధానంగా మీరు అడిగినటువంటి బెల్లీ ఫ్యాట్కి ప్రధానమైనటువంటి కారణం మన శరీర వ్యవస్థలో వాతము. ప్రధానంగా చాలా ఇబ్బంది పెట్టేది వాతం. గుండె సంబంధమైనటువంటి రోగాలు, లేకపోతే శరీరం విపరీతంగా ఉబ్బిపోవటం, ఇదంతా కూడా వాతం, పిత్తం, కఫం. ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఆ మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎస్, వెజిటబుల్ థెరపీలో దీనికోసం చాలా చక్కటి జ్యూస్ అని చెప్పారు. సో ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇక్కడ మనం వాతపిత్త కఫాలని కెటబాలిజం, మెటబాలిజం, ఎనబాలిజంగా తీసుకుంటాం. ఇక్కడ మనం నిమ్మకాయలు తీసుకోవటం, పొట్లకాయలు తీసుకోవటం, మిరియాలు, సైంధవ లవణం, దొండకాయలు, తమలపాకులు. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు దీన్ని రోజు మార్నింగ్ తీసుకుంటే సరిపోతుందా? రోజు 2 పూట్ల. అంటే మీకు ఇది కేవలం ఒక బెల్లీ ఫ్యాట్కే కాకుండా మానసిక స్థితిని, ఇప్పుడు అందరి జీవితాల్లోనూ డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివన్నిటితో సఫర్ అవుతున్నారు. ఈ అద్భుతమైనటువంటి ఔషధంగా చెప్పొచ్చు మనసుని నియంత్రించడంలో. దీన్ని కూడా మనం ఏమి అసలు అంటే జనరల్గా దొండకాయలు తీయడానికి ఏముండదు. సో దొండకాయలు. నెక్స్ట్ ఏంటి గురూజీ? నిమ్మకాయ అమ్మ, రసంతో సహా, తొక్కతో సహా చిన్న చిన్న ముక్కల కింద కోసేయాలి. అవును. సో 1 లెమన్ సరిపోతుంది. తమలపాకులమ్మ, ఖచ్చితంగా ఏ వెజిటబుల్ జ్యూస్ అయినా కానీ 6 తమలపాకులు అనేవి కంపల్సరీ. ఇది మన శరీరానికి దిశానిర్దేశాన్ని చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి అయస్కాంత తరంగాలని క్రమబద్ధీకరిస్తుంది. మనం ఎప్పుడు మజ్జిగ యాడ్ చేస్తాం కానీ దీంట్లో వాటర్ యాడ్ చేయాలి. స్ట్రెయిన్ చేయాలి కదా గురూజీ? సో తమలపాకులు, నిమ్మకాయ వల్ల డిఫరెంట్ అద్భుతమైనటువంటి సువాసన, మంచి జ్యూస్ రెడీ అయిపోయింది. చాలా చక్కటి సువాసన ఉంది. తమలపాకులు అండ్ ఈ లెమన్ వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇది బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది. 2 టైమ్స్ అమ్మ, డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. ఓకే. 3 టైమ్స్ తీసుకుంటే ఇంకా మంచిది, చాలా త్వరగా రిజల్ట్స్ ఉంటాయి. సైంధవ లవణం, రుచికి సరిపడా సైంధవ లవణం. ఓకే. మిరియాల పొడి అనేది చాలా అవసరం. ఇది మన శరీరం ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం మనకు వచ్చే అనారోగ్య సమస్యలు చాలా వరకు కారణం ఎసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. ఇది చాలామంది నియంత్రణను కోల్పోతారు. అంటే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనే నియంత్రణ వాళ్ళ జీవితాల్లో ఉండదు. పాపం వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు. అర్ధరాత్రులు పనిచేయటం, డే అంతా పడుకుని ఉండడం, దీనివల్ల బయోమెట్రిక్ క్లాక్ పాడవటం వల్ల వాళ్ళ వ్యవస్థ అలా అవుతుంది. చాలా ఇబ్బంది పడిపోతుంటారు, దారి దొరకదు. సర్జరీస్ చేసుకుందాం అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రేపొద్దున ఏమవుద్దో అనే భయంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అందరూ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నటువంటి కాయగూరలతో మనం 12 రకాల సిస్టమ్స్ గురించి మాట్లాడు. ప్రతిదీ కేవలం ఒకదానికోసమే కాకుండా, ఇప్పుడు మనం ఇక్కడ ఈ చేసిన జ్యూస్ బెల్లీ ఫ్యాట్ అంటే లూజ్ అయినటువంటి చర్మ వ్యవస్థని తిరిగి మళ్ళీ పునర్జీవనాన్ని తీసుకొస్తుంది, టైట్గా ఉంటుంది. ఏజ్ మిరాకిల్స్ అంటారు కదా, నేను ఏదో కొన్ని వీడియోస్ చూశాను. అంటే సెలబ్రిటీస్ మాట్లాడుతూ ఉంటాను నా లైఫ్ స్టైల్ ఇది. అందులో లైఫ్ స్టైల్ పాడు చేసేవి ఎక్కువ ఉన్నాయి. ఏదో ఇంటర్వ్యూ చూసా, నేను డైలీ ఐస్ క్రీమ్ తింటాను. అసలు ఐస్ క్రీమ్ తినడం మన శరీరానికి విరుద్ధం. అందులోనూ మళ్ళీ నైట్ తినడం చాలా విరుద్ధం. ఇక అంటే
కొన్ని మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, నా లైఫ్ స్టైల్ ఇది, నేను చాలా బాగున్నానని. కానీ దాని వెనకాల మేము చేయించుకునే ఇంజెక్షన్స్, మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, అసలు అది దుర్భరం. అలాంటి లైఫ్ స్టైల్స్ కాదు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే. విక్రమాదిత్య లైఫ్ స్టైల్ని చూసి మీరు ఫాలో అవద్దు. అంటే మనం చాలామంది ప్రముఖులు మనం చెప్తూ ఉంటాం, మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతుంటాం. ఎవరి జీవన విధానం వాళ్ళదే, ఎవరి శరీర వ్యవస్థ వాళ్ళదే. కాకపోతే అందరికీ అనుసంధానం దొండకాయ ఎవరి దృష్టిలో అయినా సరే దొండకాయ. ఇది ఇండియాలో పండిన దొండకాయే, అమెరికాలో పండిన దొండకాయ. కాకపోతే ఇంగ్లీష్లో ఐవీ గార్డ్ అనొచ్చు, ఇంకొక లాంగ్వేజ్ ఇంకోలా అనొచ్చు. కానీ దాంట్లో ఉండే గుణాలు ఏదైతే ఉందో అది చర్మ వ్యవస్థని మెరుగుపరచడానికి ఎవరైతే యాంటీ ఏజింగ్ చూడాలనుకుంటున్నారో అద్భుతంగా దొండకాయని వాడుకోవచ్చు. ఓకే, అయితే ఒకసారి బెనిఫిట్స్ మాట్లాడుకుంటే ఇది యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది, లివర్ డీటాక్స్ కి పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, బెల్లీ ఫ్యాట్ తోటి ఉన్న మనిషి ఇలాగా నిస్సత్తుగా నీరసంగా ఉంటాడు. చాలా అంటే వయసు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నా మీకు 40-50 ఏళ్ళు అంటే మన టైం అయిపోయింది ఇంకా అన్నట్టుగా నిశ్చేష్టులు అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ఊతాన్ని ఇస్తుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ. సో బెల్లీ ఫ్యాటే కాదు, ఇతర అనారోగ్య సమస్యలు ఏమున్నా కానీ తీసుకోవచ్చు. మనం 3 రకాల కాంబినేషన్స్ కలిపాం, దొండకాయ, నిమ్మకాయ, పొట్లకాయ. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యవస్థ. ఇది లివర్ మీద పనిచేస్తుంది, ఇది ఎండోక్రైన్ మీద పనిచేస్తుంది, ఇది మనసు మీద పనిచేస్తుంది, వాయుమండల వ్యవస్థ మీద పనిచేస్తుంది, బయోమెట్రిక్ క్లాక్ మీద పనిచేస్తుంది, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సోమేనియా, ఇన్నున్నాయి ఇందులో. ఎస్, ఖచ్చితంగా గురూజీ. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిసిఓడి, థైరాయిడ్, వీటి మీద పనిచేస్తుంది, జాండిస్, ఎనీ టైప్ ఆఫ్ ఫీవర్స్, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, ఇలా ఒకటి కాదు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి గుణాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుసంధానం చేయడం ద్వారా ఇది చంద్రుడు, ఇది బుధుడు, ఇది శని. ఇక్కడ కూడా మిరియాలు, రవి, ఉప్పు, మళ్ళీ శనేశ్వర్ల వారు. అంటే గ్రహ సంపుటి ప్లస్ ఆరోగ్య కలయిక మేళవింపు ఇది. ఎస్, ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. వెజిటబుల్ జ్యూసెస్ అనేవి మనకి ఆరోగ్యాన్ని కలిగించేవే. సో అవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, జీరో సైడ్ ఎఫెక్ట్స్ అమ్మా. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు పెస్టిసైడ్స్ వల్ల అని అనుకుంటే అది అపోహ. అది ముందు మొక్కే చచ్చిపోతుంది, మన దాకా రానివ్వదు. ఎస్, ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాలని కోరుకుందాం. బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంది. సో ఇలాంటి మంచి వెజిటబుల్స్ మార్నింగ్ ఈవినింగ్ ఇలాంటి గ్రీన్ ఉన్న వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటే కనుక ఇప్పుడు రాబోయేది ఆషాఢ మాసం. వెజిటబుల్ థెరపీలో ఆషాఢ మాసానికి పొట్లకాయ, అంటే నెలంతా కూడా పొట్లకాయ జ్యూస్ని తీసుకోవచ్చు. నేను ఒక కోర్స్ పెడుతున్నాను ఆషాఢ మాసంలో అష్టసిద్ధులు. అష్టసిద్ధులు అంటే ఏదో అంటే అనిమ, లఘిమ, మహిమ, కామ్య, ప్రాకార సిద్ధి ఇలా ఉంటాయి. అవి అందులో పాటు ఆ అష్టము మన శరీరంలో ఉన్నటువంటి 8 శక్తుల్ని మనం బయటికి తేవడం ద్వారా ఆషాఢం అంతా కూడా మనతో పాటు ఫాలో అయితే అద్భుతమైనటువంటి గుణాలు, అందులో ఉన్నటువంటి సాధన విశేషాలు మనం తెలియజేస్తాం. ఎస్, ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో బెల్లీ ఫ్యాట్ సమస్య ఉన్న వాళ్ళే కాదు, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవాలని కోరుకున్నాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు తయారు చేస్తున్నారు తాగుతారు అని. అద్భుతంగా తాగుతాం, ఎందుకంటే ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం తమలపాకులు వేసాం, నిమ్మకాయ తొక్కలతో సహా నిమ్మ వేసాం, మిరియాల పొడి వేసాం, సైంధవలవలం వేసాం. చేదుగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, వగరగా ఉంటుంది. షడ్రుచోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి బెల్లీ ఫ్యాట్కి ఔషధం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు, ధన్యవాదాలు. సూర్యస్మితలు.